హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అయితే మర్చిపోవద్దు కామెంట్ చేయండి. అండ్ మీకు వీడియో ఏమాత్రం నచ్చినా కూడా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మెయిన్గా మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఈరోజు వీడియోలో ఏంటంటే అబ్బాయిలు కేవలం మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అబ్బాయిలకి ఎవరినైనా అంటే ఒక ఏజ్‌కి వచ్చిన తర్వాత ఈ లవ్, క్రష్ ఇవన్నీ కామన్ అనమాట. ప్రతి ఒక్కరి లైఫ్‌లో జరుగుతుంది. బట్ నేను చెప్పేది ఏంటి అంటే కామన్‌గా అసలు అమ్మాయిలకి అబ్బాయిల్లో ఏం నచ్చుతుంది? ఏం నచ్చితే వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు అనేది చాలామంది అబ్బాయిలకి తెలీదు. కానీ నేను ఈరోజు అదే చెప్పాలి అనుకుంటున్నాను. అండ్ గాయ్స్, మీరు ఇష్టపడే వాళ్ళు మీరే కాదు అసలు. వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడాలి. వాళ్ళు కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలని మీరు వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే కామన్‌గా అమ్మాయిలకి ఎలా ఉంటే నచ్చుతారు అబ్బాయిలనేది ఇంపార్టెంట్‌వి యూనిక్ ట్రిక్స్ కొన్ని చెప్తా మీ అందరికీ. ఇవి స్టేజ్‌గా ఫాలో చేయండి అంతే ఇంకా. మీరేం చేంజ్ కూడా చేయొద్దు. మీరు మీ లైఫ్‌లో, మీ రిలేషన్‌షిప్‌లో జస్ట్ అప్లై చేసేసేయండి. మీకు రిజల్ట్ రాకపోతే అడగండి. అండ్ కాకపోతే ఏంటంటే మీరు ఏం చేసినా సరే గాయ్స్ చాలా హానెస్ట్‌గా చేయండి. జెన్యూన్‌గా చేయండి. మీకు ఇష్టం ఉంటేనే చేయండి. అంతేకాని వేరే థాట్స్ పెట్టుకొని, మీరు హోప్స్ పెట్టుకొని అంటే అలాంటి టైప్ అయితే ట్రై చేయమాకండి. నేను ముందే చెప్తున్నాను. మేబీ ఎందుకంటే వర్కౌట్ అవ్వలేదనుకోండి. మీరు ఈ వీడియో చేశారు మాకు అసలేం వర్కౌట్ అవ్వలేదు అంటారు. సో అందుకే చెప్తున్నాను. సో మీ లవ్ ట్రూ అయితే మాత్రం నేను చెప్పే వర్కౌట్ అవుతాయి. ట్రై చేయండి. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే గ్రూమింగ్. మన డ్రెస్సింగ్ స్టైల్ అనమాట. మీరు చాలా సింపుల్‌గా తీసి పడేస్తారు. తెలీదు. ఎందుకు సింపుల్‌గా తీసి పడేస్తారో మీకు అసలు దాని గురించి తెలీదు కాబట్టి. కానీ డ్రెస్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే డ్రెస్సింగ్ ఇంపార్టెంట్ అంటే మన హైట్‌కి, మన పర్సనాలిటీకి ఎలాంటి డ్రెస్ వేసుకుంటే మనకు సూట్ అవుతుంది అనేది ఫస్ట్ మీకు ఒక ఐడియా ఉండాలి. దాంతో పాటుగా ఎలాంటి కలర్స్ వేస్తే మన కలర్‌కి సెట్ అవుతుంది అనేది కూడా ఒక ఐడియా ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే మన డ్రెస్సింగ్ అనేది అది మంచి టాప్ బ్రాండెడ్ వేస్తున్నామా? లేకపోతే అది కొంచెం తక్కువ రకం వేస్తున్నామా? అనేది కాదు. మనం వేసుకున్న డ్రెస్ మనకి కంఫర్ట్‌గా ఉందా? అది మన కలర్‌కి, మన హైట్‌కి, మన పర్సనాలిటీకి అది మనకి సెట్ అవుతుందా? లేదా? అనేది ఖచ్చితంగా తెలిసుండాలి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆ డ్రెస్ కూడా చూసే వాళ్ళకి డీసెంట్‌గా అనిపించాలి. సో, చాలా క్లాస్‌గా ఉండాలి. అంటే ఎలా అంటే కొంచెం చాలామంది ఏదో పువ్వులు లాంటి షర్ట్సు లేదంటే వేరే కేటగిరీ టైప్‌లో అండ్ మెస్సీగా ఉండే టైప్‌లో ట్రై చేస్తూ ఉంటారు. అస్సలు ట్రై చేయమాకండి. మీరు 1% కూడా అలాంటివి ట్రై చేయమాకండి. అండ్ ఏదైనా ఫార్మల్ షర్ట్స్ కావచ్చు, లేదంటే చెక్స్ టైప్ కావచ్చు. ఈ టైప్‌లో మీరు అది సింపుల్‌గా, న్యాచురల్‌గా ఉండేలాగా ట్రై చేయండి. చూడండి. అసలు ఫస్ట్ మీకు మంచి అంటే లవ్ అనేది మనం ఒక కొద్దిసేపు అలా పక్కన పెట్టేస్తే, చూసే వాళ్ళకి పాజిటివ్‌గా అనిపిస్తుందనమాట మిమ్మల్ని అలా చూసినప్పుడు. పాజిటివ్ వైబ్ వస్తుంది వాళ్ళకి. సో, అండ్ చూడగానే అంటారు కదా! ఆహ్, ఫస్టే మనకి బెస్ట్ అని ఏదో ఒక డైలాగ్ చెప్తుంటారు కదా! సో, అలాగే మనకి ఫస్ట్ ఒక గుడ్ ఒపీనియన్ వస్తుంది. అలాంటి పర్సన్‌ని మనం అలా చూసినప్పుడనమాట. సో, దానికి ఫస్ట్ మీరు మీ డ్రెస్సింగ్ కానీ, మీరు వేసుకునే టైప్ కానీ అది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. సో, దాని మీదైతే కొంచెం కేర్ అయితే తీసుకోండి. నెక్స్ట్ మన టాకింగ్ అనేది చాలా కాన్ఫిడెంట్‌గా ఉండాలండి. అండ్ టెన్షన్ తీసుకుంటూ, ఫియర్ తీసుకుంటూ, లేకపోతే మాట్లాడేటప్పుడు పక్కన చూసుకుంటూ ఇలాంటివి చేయమాకండి. సో, ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకొని మీరు ఒకవేళ మేబీ ఫస్ట్ టైమ్ మాట్లాడుతున్నా, ఎప్పుడు మాట్లాడుతున్నా కూడాను ఎక్కువ సేపు మాట్లాడొద్దు. తక్కువ మాట్లాడండి. మాట్లాడే మాటలు 2 అయినా, 3 అయినా, 4 అయినా కాన్ఫిడెంట్‌గా మాట్లాడండి. అంటే నేనేం మిస్టేక్ చేయట్లేదు. సో, నేనొక పర్సన్‌ని ఇష్టపడుతున్నాను, లవ్ చేస్తున్నాను. తను నన్ను యాక్సెప్ట్ చేయాలి. సో, నా మనసులో ఇది ఉంది. నేనిది మాట్లాడాలి. నేనిది తనకి చెప్పాలి. అంతే. ఆ కాన్ఫిడెంట్‌తోనే మాట్లాడండి. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనమాట. కానీ ఫేక్ స్టేట్మెంట్‌లు ఇవ్వమాకండి. వాళ్ళ ముందు షో ఆఫ్ చేయమాకండి. అది అస్సలు వర్కౌట్ అవ్వదు. అండ్ మీరు అనుకోవచ్చు అంటే అలా షో ఆఫ్‌లకి మీరేదో స్టైలిష్‌గా మెయింటైన్ చేస్తే పడిపోతారంటే, ఆ పడేవాళ్ళు పడతారేమో గానీ మీతో జీవితాంతం అయితే ఉండరు అనమాట. అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే హెయిర్ స్టైల్ అనమాట. హెయిర్ స్టైల్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, మెయిన్‌గా క్యాజువల్‌గా ఏంటంటే అబ్బాయిని చూసినప్పుడు వాళ్ళ డ్రెస్సు, వాళ్ళ హెయిర్ స్టైలు ఆహ్, వాళ్ళు మాట్లాడే విధానం ఇవన్నీ ఖచ్చితంగా ఒక అమ్మాయి అబ్జర్వ్ చేస్తుంది. మెయిన్‌గా అనమాట. సో, వాటిల్లో హెయిర్ స్టైల్ కూడా ఇంపార్టెంట్.
మీ హెయిర్ స్టైల్ కూడా ఇప్పుడు చాలామంది ఏంటేంటో రకరకాలుగా స్టైలిష్‌గా కటింగ్‌లు చేయించుకుంటున్నారనుకోండి. కానీ అది ఆల్మోస్ట్ 80% గర్ల్స్‌కి నచ్చదు. అంటే నచ్చదు అంటే స్టైలిష్‌గా ఉంటే ఎందుకు నచ్చరు అని మీకు అనుకోవచ్చు. అలా స్టైలిష్‌గా ఉండండి. ఉండొద్దని నేను చెప్పను కానీ కొత్త కొత్త రకాల హెయిర్ స్టైల్స్ ట్రై చేయమాకండి. అంటే ఏదో లైన్స్ టైప్‌లో కావచ్చు, లేదంటే కలర్స్ వేసుకోవటం కావచ్చు హెయిర్‌కి. అలాంటివి నచ్చవనమాట. చాలామంది మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్‌కి నచ్చవు. ఇంకెక్కడో 20%కి గర్ల్స్‌కి ఎక్కడో నచ్చుతుంది అంతే. నార్మల్ గర్ల్స్‌కైతే నచ్చదు. సో, కాబట్టి హెయిర్ స్టైల్ అనేది మన ఫేస్ కట్‌కి మనకి పర్ఫెక్ట్‌గా ఎలా ఉంటే బావుంటుంది అనేది దాన్ని చూజ్ చేసుకొని అలా హెయిర్ స్టైల్ అనేది మెయింటైన్ చేసుకోండి. ఇక అలాగే గైస్ అమ్మాయిలకేంటంటే ఇన్నోసెంట్‌గా ఉండే అబ్బాయిలంటే చాలా ఇష్టం అనమాట. అంటే మీకు అనిపించొచ్చు ఇన్నోసెంట్‌గా అంటే ఎలా? మేము చాలా కామ్‌గా, కూల్‌గా ఉండాలా అని అనుకుంటారేమో కానీ అలా అని కాదు. డేర్ ఉండాలి ఖచ్చితంగా. డేర్ అండ్ డాషింగ్ అబ్బాయిలంటే అమ్మాయిలకి చాలా ఇష్టం. ఎందుకంటే ఒక అమ్మాయి మీతో ఉన్నప్పుడు నేను చాలా సేఫ్‌గా ఉంటాను. తినతో ఉంటే నేను సేఫ్ అంతే అనే ఒక ఫీలింగ్ అమ్మాయికి రావాలంటే ఖచ్చితంగా మీలో డేర్‌నెస్ ఉండాలి. కానీ అది ఎలా ఉండాలి అంటే ఇన్నోసెంట్‌గా ఉంటానే మీకు ఆ గట్స్ కూడా ఉన్నాయి అని అమ్మాయికి అనిపించాలనమాట. సో, అది కొంచెం మేనేజ్ చేయండి మీరు వాళ్ళతో ఉంటున్నప్పుడు. అంటే వాళ్ళకి 2 ఇన్ 1 లాగా అంటే ఎలా అంటే సిట్యుయేషన్ బట్టి తనకు ఆ డేర్ ఉంది. సిట్యుయేషన్ బట్టి తనకు ఆ ఇన్నోసెన్సీ కూడా ఉంది అని గర్ల్‌కి అనిపించాలి. దీని మీద అబ్బాయిలు కాన్సంట్రేషన్ చేయండి కొంచెం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే హెల్ప్ అనమాట. సో, మీ గర్ల్ ఫ్రెండ్ వన్స్ మీరు ఎప్పుడైతే వాళ్ళని ఇష్టపడటం స్టార్ట్ చేస్తారో, వాళ్ళింక నీ వాళ్ళే ఇంక. వాళ్ళు పరాయి వాళ్ళు కాదు. ఇంక నీ వాళ్ళే. ఇంక అంతే బ్లైండ్‌గా వెళ్ళిపోవటమే ఇంక వన్స్ నువ్వు హానెస్ట్‌గా ఇష్టపడిన తర్వాత. సో, వాళ్ళ సంతోషము నువ్వే అవ్వాలి, వాళ్ళకి బాధ నువ్వే అవ్వాలి. అలాగే ఓదార్పు నువ్వే అవ్వాలి. అంటే ఇక్కడ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే, నువ్వు హెల్ప్ చేసేలాగా ఉండాలి. అలాగే నేను నీకున్నాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను నిన్ను చూసుకుంటాను కదా! అనే ఒక హోప్ కూడా వాళ్ళకివ్వాలి అనమాట. అది మీ మాటల్లోనే కాదు, మీ చేతల్లో కూడా ఉండాలి. ఎందుకంటున్నానంటే కొంతమంది చెప్తారు ఇవన్నీ డైలాగ్స్ అయితే బానే చెప్తారు. మూవీ డైలాగ్స్ చెప్పినట్టు చెప్తారు. ప్రామిసెస్‌లు చేస్తారు. జీవితాంతం ఉంటా నీతో అంటారు. నిన్నొదులుకోను అంటారు. ఏం చేసినా నీకోసం నేను భరిస్తాను అంటారు. కానీ స్టార్టింగ్‌లో చెప్పినట్టు తర్వాత ఉండవు ఆ మాటలు కొంతమంది. సో, అది అది ఫేక్ పర్సన్స్ అనుకోండి. అలాంటి వాళ్ళు మనం చెప్పుకోవడం కూడా అనవసరం. అవసరం లేదు మనకిప్పుడు వాళ్ళు. కానీ ఎందుకు చెప్తున్నానంటే మనం హానెస్ట్‌గా ఉంటున్నప్పుడు సో, వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినా అది మనం క్లియర్ చేయగలిగేలాగా ఉండాలి. లేదా వాళ్ళు ఒక బాధపడుతున్నా, లేకపోతే భయపడుతున్నా సరే వాళ్ళకొక హోప్ ఇవ్వాలనమాట. ధైర్యాన్ని ఇవ్వాలి. సో, దేనికి నువ్వు బాధపడొద్దు. దేనికి నువ్వు ఫియర్ తీసుకోవద్దు. దేనికి కంగారు పడొద్దు. దేనికి ఏడవద్దు. ఏం జరిగినా ఎనీ టైమ్ నేను నీకుంటాను అనే ఒక ధైర్యం అనేది వాళ్ళకిస్తే ఖచ్చితంగా వాళ్ళు మీకు కనెక్ట్ అయిపోతారు. అండ్ ఇక ఫైనల్ వన్ వచ్చేసి మిస్టేక్ చేస్తే సరిచేసేవాళ్ళు. ఎప్పుడు ఒక అమ్మాయి ఎక్స్‌పెక్ట్ చేసేది ఏంటంటే, నువ్వు ఈ తప్పు చేసేసావు, లేదా నువ్వు ఈ పెద్ద పొరపాటు చేసేసావు, లేదా నువ్వు ఇలా మాట్లాడేసావు అని మిమ్మల్ని అవాయిడ్ చేసే పర్సన్‌ని ఏ అమ్మాయి కోరుకోదు. ఎప్పటికీ కోరుకోదు. మేబీ తనలో ఏమన్నా తెలిసి తెలియని మిస్టేక్స్ ఏమైనా ఉంటే దాన్ని సరిచేసుకొని కలిసి ఉండే పర్సన్ కావాలని ఒక అమ్మాయి ఎప్పుడూ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. సో, గైస్ ఈ మాట కూడా చెప్పడానికి రీజన్ ఏంటంటే చాలామంది రిలేషన్‌షిప్‌లో ఏవో కొన్ని నచ్చట్లేదనో, లేకపోతే ఏవో కొన్ని సెట్ అవ్వట్లేదనో మాట్లాడేస్తూ ఉంటారు. అవాయిడ్ చేస్తుంటారు. ఇగ్నోర్ చేస్తుంటారు. బట్ అంత సింపుల్ అయితే కాదు. అంత ఈజీ అయితే కాదు. అది కొంతమంది ఫేక్ పర్సన్స్‌కి అది సింపుల్‌గా అనిపించినా ఇటు జెన్యూన్‌గా ఇష్టపడే వాళ్ళకి చాలా బాధను తీసుకొస్తుందది. మాటల్లో చెప్పలేనంత బాధ అది. సో, ఏదన్నా కొన్ని తెలియకపోతే తెలియచెప్పేలాగా ఉండాలి. అలాగే ఏమన్నా మిస్టేక్స్ చేస్తే సరిచేసేలాగా ఉండాలి అని అంటే తనకొచ్చే హస్బెండ్ కానీ, లైఫ్ పార్ట్నర్ కానీ సో, లవర్ కానీ ఎవరైనా కానీ అలా నన్ను ట్రీట్ చేయాలి అని ప్రతి గర్ల్ అనుకుంటారనమాట. సో, కాబట్టి అలాంటి వాళ్ళకి తొందరగా కనెక్ట్ అవుతారు. ఇవన్నీ తెలుసుకొని మీరు తనతో ఇలానే నేనేదైతే చెప్పానో అలానే ఉండండి. 100కి 200% మీకు వర్కౌట్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు అందులో. ఏం డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు.